హలో ఎవ్రీవన్. మనం ప్రతిరోజు చూస్తున్న ఈ బ్రహ్మాండం ఎలా స్టార్ట్ అయింది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ బిగ్ బ్యాంగ్ థియరీలో ఉంది. ఈ వీడియోలో మనం ప్రపంచం ఎలా స్టార్ట్ అయ్యి స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్ ఇలా అన్ని ఫామ్లోకి ఎలా వచ్చాయో మాట్లాడుకుందాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రపంచం ఆరిజిన్ గురించి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఈ థియరీలో మాత్రమే కాదు, రీసెంట్గా రీసెర్చర్స్ కూడా చాలా అప్డేట్స్ ఇచ్చారు. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ ఎక్స్ప్లోర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ టైమ్ టు ద ప్రెసెంట్. బిగ్ బ్యాంగ్ అంటే చాలా మంది పెద్ద ఎక్స్ప్లోషన్ అని అనుకుంటారు, కానీ అది కాదు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక అన్ఇమాజినబుల్ కాస్మిక్ ఎక్స్పాన్షన్, అంటే విశ్వం ఒక విస్తరణ. సైంటిస్ట్ ప్రకారం 13.8 బిలియన్ ఇయర్స్ ముందు మన యూనివర్స్ చాలా చిన్న సింగులారిటీలో ఉండేది. ఇది చాలా డెన్స్గా, చాలా వేడిగా ఉండేది. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నవన్నీ కూడా ఈ సింగులారిటీ నుంచి వచ్చినవే. అసలు సింగులారిటీ అంటే ఏంటి? సింగులారిటీ అంటే ఒక యూనిక్ స్టేట్. ఈ స్టేట్ లో ఇన్ఫైనైట్ ఎనర్జీ కాన్సన్ట్రేషన్, జీరో వాల్యూమ్, ఇన్ఫైనైట్ డెన్సిటీతో ఉంటుంది. మన యూనివర్స్ ఫామ్ అవ్వక ముందు అసలు మ్యాటర్, ఎనర్జీ, టైం, స్పేస్ ఏది కూడా లేదు. అండ్ సింగులారిటీలో ఉండేది ఒకటే, అది ప్యూర్ ఎనర్జీ. ఇది అన్ఇమాజినబుల్ గా చిన్నగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతంగా ఉంటుంది. సో బిగ్ బ్యాంగ్ కన్నా ముందు టైం అనే కాన్సెప్ట్ కూడా లేదు, ఓన్లీ సింగులారిటీ మాత్రమే ఉండేది. ఈ సింగులారిటీ నుంచి టైం, స్పేస్ అండ్ యూనివర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ఆరిజిన్ పాయింట్. సో బిగ్ బ్యాంగ్ ఒక ఎక్స్ప్లోషన్ కాదు, అదొక కాస్మిక్ బిగినింగ్, ఒక వాస్ట్ ఎక్స్పాన్షన్ అంతే. ఫ్రమ్ నథింగ్నెస్ టు ఎవ్రీథింగ్. 1920లో ఒక గ్రేట్ సైంటిస్ట్ ఎడ్విన్ హబుల్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని. ఆయన దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రూవ్ చేశారు. లైక్ ఒక బెలూన్ తీసుకోండి, దాని మీద ఇంక్ తో కొన్ని డాట్స్ పెట్టి బ్లో చేయండి. బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంటే డాట్స్ కూడా దొరకడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, డాట్స్ అంటే గ్యాలక్సీస్, బెలూన్ అంటే యూనివర్స్. ఇదే ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథెసిస్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. యూనివర్స్ లో మొత్తం టైం, స్పేస్ అండ్ మ్యాటర్ అన్ని కూడా బిగ్ బ్యాంగ్ తోనే క్రియేట్ అయ్యాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఎక్స్ప్లోర్ అయ్యింది, ఈ క్వశ్చన్ కి ఇప్పటిదాకా ఆన్సర్ లేదు. లెట్స్ బిగిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ సింగులారిటీలో ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ జరిగింది. కానీ అది మనకు తెలిసినట్టు ఒక నార్మల్ ఎక్స్ప్లోషన్ కాదు, అదొక అన్ఇమాజినబుల్ ఎక్స్పాన్షన్. ఆ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ని బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు. ఇది ఎక్స్ప్లోషన్ లాగా డిస్ట్రక్టివ్ కాదు, ఇది ఒక కన్స్ట్రక్టివ్ ఫినామినా, ఒక కాస్మిక్ బిగినింగ్. మనం యూనివర్స్ ఒక బర్త్ ఆర్ ఆరిజిన్ ఈవెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్ప్లోషన్ తర్వాత మన యూనివర్స్ లో రేడియేషన్ ఎరా స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ లో అన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఒక సింగిల్ ఫోర్స్ లాగా బిహేవ్ చేశాయి. ఈ టైం లైన్ లో జరిగిన ప్రతి సిగ్నిఫికెంట్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఈవెంట్స్ వల్ల మన యూనివర్స్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ ఫేజ్ బ్లాంక్ ఎపాక్. ఈ ఫేజ్ లో ఓన్లీ ప్యూర్ ఎనర్జీ ఉంది, నో మ్యాటర్, నో పార్టికల్స్. టైమ్ అండ్ స్పేస్ కూడా ఈ టైంలోనే ఫామ్ అయ్యింది. ఈ స్టేజ్ లో గ్రావిటీ రెస్ట్ అన్ని ఫోర్సెస్ నుంచి స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. గ్రావిటేషనల్ ఫోర్స్ సపరేట్ అయ్యాక మిగతా 3 ఫోర్సెస్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కలిసి ఒక సింగిల్ ఫోర్స్ లాగా ఉండేవి. ఈ ఫేజ్ లో యూనివర్స్ చాలా హై ఎనర్జీ స్టేట్ లో ఉండేది. దీనికి నెక్స్ట్ ఫేజ్ లో అన్ఇమాజినబుల్ స్పీడ్ తో స్పేస్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూనివర్స్ ఒక ఆటమ్ సైజ్ నుంచి ఒక ఆరెంజ్ ఫ్రూట్ సైజ్ కి పెరిగింది. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ని మనం ఇన్ఫ్లేషన్ అని పిలుస్తారు. ఈ ఎక్స్పాన్షన్ తర్వాత ఎనర్జీ రిలీజ్ అయ్యి పార్టికల్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా బిగ్ బ్యాంగ్ తర్వాత 1 సెకండ్ లో యూనివర్స్ ఒక ఇంటెన్స్ స్పీడ్ లో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటికే మన యూనివర్స్ లో టైమ్ అండ్ స్పేస్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చాయి. ఇది ప్రపంచంలో జరిగిన ఒక మోస్ట్ క్రిటికల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ స్టేజ్ లో ప్యూర్ ఎనర్జీ రిలీజ్ అయింది అండ్ అది యూనివర్స్ లో అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇనిషియల్ గా యూనివర్స్ చాలా వేడిగా అండ్ డెన్స్ గా ఉంది. ఈ ఎనర్జీ స్లోగా కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ కూలింగ్ ప్రాసెస్ లో ఎనర్జీలో ఇంటెన్స్ చేంజెస్ వల్ల మ్యాటర్ పార్టికల్స్ ఫామ్ అయ్యాయి. అది ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ లాగా స్టేబుల్ పార్టికల్స్ లో మారడం స్టార్ట్ అయింది. యాంటీ మ్యాటర్ పార్టికల్స్ కూడా మ్యాటర్ కి ఆపోజిట్ గా ఫామ్ అయ్యాయి. ఇలా మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్ క్రియేట్ అయ్యాయి. ఈ రెండు ఆపోజిట్ కాబట్టి కొలైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ కొలిజన్ వల్ల చాలా పార్టికల్స్ అన్ని క్యాన్సిల్ అవుట్ అయిపోయాయి. థ్యాంక్ఫుల్లీ మ్యాటర్ యాంటీ మ్యాటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని పార్టికల్స్ మిగిలిపోయాయి. ఈ లెఫ్ట్ ఓవర్ మ్యాటర్ పార్టికల్స్ వల్ల మనం ఈరోజు చూస్తున్న స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్ కి ఫౌండేషన్ అయ్యాయి. ఈ క్రిటికల్ మైక్రో సెకండ్స్ లో జరిగిన ఎక్స్పాన్షన్స్ అండ్ మ్యాటర్ ఫార్మేషన్ వల్ల యూనివర్స్ కి బేస్ సెట్ అయింది. బిగ్ బ్యాంగ్ లో క్రియేట్ అయిన ప్యూర్ ఎనర్జీస్ ఇప్పుడు పార్టికల్స్ లా స్టేబుల్ స్టేట్ కి రావడం స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి టైమ్ అండ్ స్పేస్ లీనియర్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా సబ్ అటామిక్ పార్టికల్ స్ట్రక్చర్స్ లో సెట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది.
మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ కొల్యూషన్ లో కొంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ యూనివర్స్ లో మిగిలిపోయింది. ఈ లెఫ్ట్ ఓవర్ మ్యాటర్ ఒక స్పెషల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ లాగా ఫామ్ అయింది. అదే క్వార్క్ గ్లూకోన్ ప్లాస్మా. క్వార్క్స్ ఒక టైనీ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్. ఇది ఫ్రీగా ఉంటుంది. ఇంటెన్స్ హీట్ వల్ల ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఇప్పుడు కూడా అన్స్టేబుల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ లో క్వార్క్స్ అన్ని కలిసి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ పార్టికల్స్ కంబైన్ అవ్వటం వల్ల మ్యాటర్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫేజ్ లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇంట్రాక్షన్ తో ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రినోస్ ఫామ్ అయ్యాయి. ఈ పార్టికల్స్ యూనివర్స్ లో హీట్ వల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఉండేవి. నెక్స్ట్ న్యూక్లియర్ ఈపోక్ స్టేట్ లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల హీలియం న్యూక్లియై ఫామ్ అయ్యింది. బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ 3 lakhs ఇయర్స్ లో కూల్ అయ్యి ఆటమ్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ ని మనం మ్యాటర్ ఎరా అని పిలుస్తాం. నెక్స్ట్ ఫేజ్ ఆటమిక్ ఈపోక్. ఈ ఫేజ్ లో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ టైం న్యూక్లియర్ తో కంబైన్ అయ్యి ఆటమ్ ని ఫామ్ చేశాయి. ఈ ఫ్యూజన్ ప్రాసెస్ వల్ల లైట్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియమ్స్ యూనివర్స్ లో మేజర్ గా ఫామ్ అయ్యాయి. ఈ హైడ్రోజన్ అండ్ హీలియమ్స్ ఆటమ్ ఒక క్లస్టర్ లా కలిసి క్లౌడ్స్ గా ఫామ్ చేశాయి. అండ్ ఈ ఆటమ్స్ వల్ల ఒక లైట్ ఎమిట్ అయింది. అదే ఇప్పటి వరకు విజిబుల్ గా ఉంది. ఈ లైట్ ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ CMB అని పిలుస్తారు. ఈ CMB యూనివర్స్ లో జరిగిన ఫస్ట్ లైట్ అండ్ సైంటిస్ట్ కి యూనివర్స్ ఆరిజిన్ కి ఇచ్చిన ఒక ఎవిడెన్స్. ఆటమిక్ ఎపోక్ లో హైడ్రోజన్ అండ్ హీలియం ఫామ్ అయిన తర్వాత గ్రావిటీ ఈ ఎలిమెంట్స్ ని మోల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ క్లౌడ్స్ గ్రావిటీకి అట్రాక్ట్ అయ్యి ఒక చిన్న డెన్స్ ప్యాచెస్ లాగా గ్రూప్ అయ్యి ప్రోటో గెలాక్సీస్ ని ఫామ్ చేశాయి. ఈ ప్రోటో గెలాక్సీస్ చాలా అన్కంట్రోలబుల్ గా కొలైడ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. స్మాల్ గెలాక్సీస్ ఒకదాన్ని కలుస్తూ చాలా కియాటిక్ గా బిహేవ్ చేశాయి. ఈ కొలిషన్స్ ని పెంచాయి అండ్ ఒక యూనిక్ స్పిన్నింగ్ స్ట్రక్చర్ కి బేస్ ఇచ్చాయి. ఇదే మనం మిల్కీ వే గెలాక్సీకి ఒక ఎలియర్ వర్షన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ప్రోటో గెలాక్సీస్ కొలైడ్ అయిన తర్వాత డస్ట్ అండ్ గ్యాస్ ఒక డైరెక్షన్ లో స్పిన్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఈ స్పిన్నింగ్ డిస్క్ సెంటర్ లో ఒక డెన్స్ రీజియన్ ఉంటుంది. ఈ డెన్స్ కోర్ లో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఫామ్ అయింది. ఈ బ్లాక్ హోల్ గెలాక్సీస్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేసి న్యూ స్టార్స్ కి బర్త్ ప్లేస్ గా క్రియేట్ చేసింది. ఈ గెలాక్సీస్ లో ఒక చిన్న మాలిక్యులర్ క్లౌడ్ మన మిల్కీ వే గెలాక్సీ. ఈ మిల్కీ వే గెలాక్సీలో సమ్ బిలియన్ నంబర్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. 4.6 బిలియన్ ఇయర్స్ ముందు ఒక మాలిక్యులర్ క్లౌడ్ నెబ్యులా డస్ట్ అండ్ క్లౌడ్స్ తో ఫుల్ గా ఉన్న డెన్స్ రీజియన్ మిల్కీ వే గెలాక్సీలో ఒక కార్నర్ లో ఉండేది. ఈ నెబ్యులా గ్రావిటీకి స్కంబ్ అయ్యి కొలాప్స్ అవ్వడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫేజ్ గెలాక్టిక్ ఇపోక్. ఈ ఇపోక్ లో ఆటమ్స్ ద్వారా క్రియేట్ అయిన క్లౌడ్స్ గ్రావిటీతో అట్రాక్ట్ అయ్యి డస్ట్ అండ్ గ్యాస్ కంబైన్ అయ్యి నెబ్యులేని ఫామ్ చేసింది. నెబ్యులే హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ తో ఫుల్ గా ఉన్న క్లౌడ్. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్రావిటీ వల్ల గ్యాసెస్ ఒక ప్లేస్ లో కాన్సన్ట్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్కడైతే గ్యాసెస్ డెన్స్ అయ్యిందో అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ ఎక్కడైతే టెంపరేచర్ 10 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కి రీచ్ అయిందో అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హ్యూజ్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ ప్రాసెస్ వల్ల ఫస్ట్ స్టార్స్ అన్ని ఫామ్ అయ్యాయి. హైడ్రోజన్ న్యూక్లియై హై ఎనర్జీతో కొలైడ్ అయ్యి హీలియం ఆటమ్ ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ ఎనర్జీ వల్లే స్టార్స్ షైన్ చేస్తాయి. ఇది మన సన్ కి కూడా ఎనర్జీ ఇస్తుంది. స్టార్స్ లో హీట్ అండ్ ప్రెషర్ వల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ లో వేరియస్ ఎలిమెంట్స్ క్రియేట్ అయ్యాయి. లైక్ లైటర్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ హీలియం గా కన్వర్ట్ అయిన తర్వాత హీలియం ఆటమ్ కూడా కొలైడ్ అయ్యి కార్బన్ అండ్ ఆక్సిజన్ లాంటి లైట్ ఎలిమెంట్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ లైట్ ఎలిమెంట్స్ మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ హెవియర్ ఎలిమెంట్స్. స్టార్స్ లో హీట్ ఎక్కువ అవ్వగానే ఫ్యూజన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ హెవియర్ ఎలిమెంట్స్ లైక్ నైట్రోజన్, ఐరన్ అండ్ ఇంకొన్ని హెవియర్ ఎలిమెంట్స్ కూడా ఫామ్ అవుతాయి. కానీ ఐరన్ కి వచ్చేసరికి ఫ్యూజన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. ఎందుకంటే ఐరన్ ఫ్యూజన్ లో ఎనర్జీ రిలీజ్ చేయదు. సో స్టార్ కొలాప్స్ అయిపోతుంది. ఇలా బిగ్ స్టార్, మ్యాసివ్ స్టార్స్ కొలాప్స్ అవ్వడంతో ఒక సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఈ ఎక్స్ప్లోషన్ లో హెవియర్ ఎలిమెంట్స్ లైక్ గోల్డ్, సిల్వర్, యురానియం అన్ని కూడా రిలీజ్ అయ్యి స్పేస్ మొత్తంలో స్ప్రెడ్ అవుతాయి. ఈ డిస్టర్బెన్స్ వల్ల గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతాయి. అండ్ గ్రావిటీ వల్ల డస్ట్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో అక్కడ డెన్స్ ప్యాచెస్ లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ ఎలిమెంట్స్ గెలాక్సీస్ లో మిక్స్ అవ్వడం వల్ల సోలార్ సిస్టమ్స్ అండ్ ప్లానెట్స్ కి బిల్డింగ్ బ్లాక్ లా క్రియేట్ అవుతాయి. ఈ డస్ట్ కాన్సన్ట్రేషన్ వల్ల ఒక స్పిన్నింగ్ డిస్క్ లాగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. డిస్క్ మధ్యలో చాలా డెన్స్ ఏరియా ఫామ్ అయ్యి టెంపరేచర్ చాలా పెరిగిద్ది. ఈ సెంటర్ రీజియన్ లో గ్యాస్ కాంపాక్ట్ అవ్వడం వల్ల మన సన్ ఫామ్ అయ్యింది. సన్ కి ఎనర్జీ సోర్స్ అయిన న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం వల్ల హైడ్రోజన్ ఆటమ్ కంబైన్ అయి హీలియం గ్యాస్ ని కూడా ఫామ్ చేస్తుంది. ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ
ఈ పాయింట్ లో మన సన్ ఒక ప్రోటో స్టార్ నుంచి మెయిన్ సీక్వెల్ స్టార్ గా మారింది. సన్ చుట్టూ మిగిలిన గ్యాస్ అండ్ డస్ట్ ఒక ప్రోటో ప్లానెటరీ డిస్క్ లాగా రొటేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈ డిస్క్ లో 2 మెయిన్ ప్రాసెస్ జరుగుతాయి. ఒకటి కండెన్సేషన్, హై టెంపరేచర్ వల్ల డస్ట్ పార్టికల్స్ సాలిడ్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ అక్రేషన్, డస్ట్ పార్టికల్స్ కొలైడ్ అవ్వడం వల్ల ఒక చిన్న క్లమ్ లాగా ఫామ్ అయ్యి ఈ క్లమ్స్ కంటిన్యూస్ గా కలుసుకొని ప్లానెటెసిమల్స్ ఒక స్మాల్ ప్లానెటరీ బాడీస్ గా మారిపోతూ ఉంటాయి. ఈ ప్లానెటెసిమల్స్ గ్రావిటీ వల్ల ఇంకా ఎక్కువ మెటీరియల్స్ ని పుల్ చేసి ప్లానెట్స్ ని ఫామ్ చేస్తాయి. డిస్క్ లో డిఫరెన్స్ బట్టి ప్లానెట్ ఫామ్ అయిన మెటీరియల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఇన్నర్ ప్లానెట్స్, సన్ కి క్లోజ్ గా ఉన్న రీజన్స్ లో టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. డస్ట్ పార్టికల్స్ లో మెటల్స్ అండ్ రాక్స్ ఫామ్ అయ్యి ఈ మెటీరియల్స్ లో ఒక చోటు కలిసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్ లాంటి రాకీ ప్లానెట్స్ ని ఫామ్ చేశాయి. అవుటర్ ప్లానెట్స్ లో సన్ నుంచి దూరంగా ఉండడం వల్ల టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం క్యాప్చర్ అవ్వడం వల్ల జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్ లాంటి గ్యాస్ చైన్స్ ఫామ్ అయ్యాయి. ప్లానెట్స్ ఫామ్ అయిన తర్వాత మిగిలిన డస్ట్ అండ్ గ్యాస్ ప్లానెటరీ ఆర్బిట్స్ లో మూవ్ అవుతూ ఉన్నాయి. ఈ మెటీరియల్ కొలిషన్ వల్ల మూన్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ అన్ని కూడా ఫామ్ అయ్యాయి. ఇండివిజువల్ ప్లానెట్ గ్రావిటీకి ట్రాప్ అవ్వడం వల్ల మూన్స్ ఫామ్ అయ్యాయి. లైక్ ఎగ్జాంపుల్ ఎర్త్ కి ఒక మూన్, మార్స్ కి 2 మూన్స్, జూపిటర్ కి 95 మూన్స్ లాగా. అండ్ చిన్న చిన్న రాక్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఐసీ మెటీరియల్స్ కంబైన్ అయ్యి ఈ ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ లా ఫామ్ అయ్యాయి. సన్ లో ఫ్యూజన్ ప్రాసెస్ ఫుల్ గా ఉన్నప్పుడు సోలార్ విండ్ ని ఎమిట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సోలార్ విండ్ ఒక పవర్ఫుల్ స్ట్రీమ్ ఆఫ్ చార్జ్ పార్టికల్స్. ఈ సోలార్ విండ్ మిగిలిన స్మాల్ గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ని పుష్ చేయడంతో సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఇలా చాలా క్లియర్ అండ్ స్టేబుల్ గా సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. ఇక్కడ ప్లానెట్స్, మూన్స్ అండ్ అదర్ బాడీస్ అన్ని కూడా సన్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాయి. సన్ చుట్టూ మిగిలిన హెవియర్ ఎలిమెంట్స్ లైక్ కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఐరన్ ఇలా ఎన్నో కంబైన్ అవ్వడం వల్ల ఎర్త్ లో ఓషన్స్, అట్మాస్ఫియర్ అండ్ ఈవెన్ లైఫ్ కి కూడా బేస్ మెటీరియల్స్ వచ్చాయి. అకార్డింగ్ టు సైంటిస్ట్ మనం కూడా స్టార్ డస్ట్ నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే యూనివర్స్ లో స్టార్స్ అండ్ సూపర్ నోవా క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ వల్ల మనకి లైఫ్ పాసిబుల్ అయ్యింది అని. మనం ఇప్పుడు చూస్తున్న ఈ లేటెస్ట్ స్టేజ్ స్టెల్లర్ ఎపోక్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే నెబ్యులాలో గ్యాస్ అండ్ డస్ట్ డిస్టర్బెన్స్ వల్ల స్పిన్నింగ్ డిస్క్ ఫామ్ అయింది. ఈ డిస్క్ మధ్యలో మన సన్ ఫామ్ అయింది. సన్ చుట్టూ డస్ట్ పార్టికల్స్ కొలైడ్ అవ్వడం వల్ల ప్లానెట్స్ అండ్ మూన్స్ కూడా ఫామ్ అయ్యాయి. సోలార్ విండ్స్ వల్ల సిస్టమ్ క్లియర్ అయింది. ఇలా స్టేబుల్ సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ యూనివర్స్ స్టార్ట్ అయిందని మనకి థియరీ ఉంది, కానీ ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. లైక్ సింగులారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎందుకు బర్స్ట్ అయింది, ఎక్స్పాన్షన్ ఎందుకు జరిగింది అని. ఈ క్వశ్చన్ కి ఇప్పటిదాకా ఆన్సర్స్ లేదు. బట్ సైన్స్ స్లోగా ఈ మిస్టరీస్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం లేటెస్ట్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుందాం. కోపెన్ హ్యాగన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చేసిన స్టడీస్ లో బిగ్ బ్యాంగ్ ఫస్ట్ మైక్రో సెకండ్స్ లో ఏం జరిగిందనే దాని గురించి డిస్కస్ చేశారు. రీసెర్చర్స్ చెప్పారు క్వార్క్ లోన్ ప్లాస్మా అనేది మ్యాటర్ ఒక ఫామ్ అని. ఇది బిగ్ బ్యాంగ్ ఇనిషియల్ మూమెంట్ లో ఉంది అని. రీసెర్చర్స్ ఈ క్వార్క్ లోన్ ప్లాస్మా స్టేట్ లో ఒక యూనివర్స్ కండిషన్ ని LHC ద్వారా రీక్రియేట్ చేశారు. LHC CERN లో రీసెర్చర్స్ హై ఎనర్జీ పార్టికల్ ని కొలైడ్ చేసి ఈ క్వార్క్ లోన్ ప్లాస్మా బిహేవియర్ ని స్టిమ్యులేట్ చేశారు. అంటే నియర్ స్పీడ్ ఆఫ్ లైట్ లో ఆటమ్ ని స్మాష్ చేయడం వల్ల ఎలియర్ యూనివర్స్ కండిషన్ ని రీక్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ LHC తో సైంటిస్ట్ QGP బిహేవియర్ అండ్ ఇది యూనివర్స్ క్రియేషన్ లో ఎలా హెల్ప్ అయింది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ లో ఒకటి. 2015 నుంచి 2024 వరకు సైంటిస్ట్ ఈ కొలిషన్ నుంచి క్వార్క్స్ అండ్ గ్లూఆన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకున్నారు. అండ్ ఇప్పటి వరకు రీసెర్చర్స్ QGP ని గ్యాస్ లాగా అనుకున్నారు, లేకపోతే స్టీమ్ లాగా అనుకున్నారు. కానీ ఈ స్టడీ చేసిన తర్వాత QGP గ్యాస్ కాదు, లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ డిస్కవరీ చిన్నగా కనిపించవచ్చు, కానీ ఎలియర్ యూనివర్స్ ఎవల్యూషన్ గురించి అండ్ బిగ్ బ్యాంగ్ థియరీని కూడా బెటర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ ఫార్మేషన్ లో చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాస్మా క్రియేట్ అయ్యింది, తర్వాత క్వార్క్ అండ్ గ్లూఆన్స్ కలిసి స్టేబుల్ అటమ్స్ ని ఫామ్ చేశారు. అండ్ ఈ ప్లాస్మా లిక్విడ్ లాగా బిహేవ్ చేసి ఎనర్జీతో మ్యాటర్ ఎవాల్వ్ అవ్వడానికి బేస్ ఇచ్చింది. All of the matter in the universe was in the form of very hot soup of quarks and gluons. Quarks and gluons are part of the fundamental constituents of matter. They're early times to try and understand how the universe evolved, and we basically understand what happened since that time, some 10 microseconds after the Big Bang, when
later on nuclei and atoms and galaxies. ఈ స్టడీస్ లో ఓన్లీ ఫస్ట్ ఫ్యూ మూమెంట్స్ జరిగిన ప్రాసెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బిగ్ బ్యాంగ్ అనేది ఎప్పుడైనా ఎండ్ అయ్యేది కాదు. యూనివర్స్ చాలా స్టేజెస్ లో ఎవాల్వ్ అయ్యింది. అంతేకాదు లైఫ్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు ఫార్మ్ అయ్యింది అనేది సైన్స్ లో కొన్ని మిస్టరీస్ ఇంకా అన్రిసాల్వ్డ్ గానే ఉన్నాయి. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ వల్ల యూనివర్స్ స్ట్రెచ్ అవుతుంది. బట్ డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ గురించి స్టిల్ సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. ఇది యూనివర్స్ ఎక్స్పాన్షన్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని. ఈ రీసెర్చ్ లో తెలిసిన ఒక థియరీ బిగ్ క్రంచ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ కి ఆపోజిట్ లో ఒక ప్రాసెస్ జరగచ్చు. లైక్ యూనివర్స్ ఎప్పుడు ఎక్స్పాండ్ అండ్ స్ట్రెచ్ అవ్వడం తగ్గిపోతుందో చెప్తుంది. ఇప్పుడు యూనివర్స్ ఎక్స్పాన్షన్ వల్ల యూనివర్స్ లో ప్రతి గెలాక్సీ, స్టార్, ప్లానెట్ అంత దూరంగా వెళ్ళిపోతాయి. ఇలా టైం టు టైం స్పేస్ ఎక్స్పాన్షన్ స్లో అవుతుంది. ఎక్స్పాన్షన్ స్లో అయ్యి ఈవెన్చువల్లీ ఆపోజిట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే యూనివర్స్ ఒక పాయింట్ లోకి కొలాప్స్ అవ్వచ్చు. అన్ని గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ అన్ని కూడా ఒక చిన్న పాయింట్ లో కాన్సన్ట్రేట్ అవ్వచ్చు. అండ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ చాలా ఇంటెన్స్ గా కంప్రెస్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇది ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే థింక్ ఆఫ్ బెలూన్ ని ఎంత బ్లో చేస్తే అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు బ్లో చేయడం ఆపేస్తారో అది దాని రియల్ సైజ్ కి రీబ్యాక్ అయిపోతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ బిగ్ క్రంచ్ థియరీలో అప్లై అవుతుంది. సో అకార్డింగ్ టు బిగ్ క్రంచ్ థియరీ యూనివర్స్ ఒక పాయింట్ కి రిటర్న్ అయ్యి కొలాప్స్ అవ్వచ్చు. చూద్దాం ఫ్యూచర్ లో యూనివర్స్ ఎలా ఎండ్ అవుతుందో. బిగ్ క్రంచ్ థియరీ అనేది చాలా డిబేటబుల్. బట్ వీ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ థింగ్స్ విల్ అన్ఫోల్డ్. ఈ రోజు ఈ వీడియోలో మనం చిన్న సింగులారిటీ పార్టికల్ నుంచి యూనివర్స్ ఎలా ఫార్మ్ అయిందో తెలుసుకున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక కాస్మిక్ మిరాకిల్ అని చెప్పొచ్చు. యూనివర్స్ లో మనం ఒక చిన్న పార్ట్ మాత్రమే, కానీ మనం సైన్స్ తో చాలా మిస్టరీస్ సాల్వ్ చేయగలుగుతున్నాం. ఈ టాపిక్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను ఎర్త్ ఫార్మేషన్ అండ్ లైఫ్ ఎలా ఫార్మ్ అయిందో చెప్తాను. ఇఫ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అండ్ ఫాలో చేయండి. అంటిల్ దెన్ నేను మీ ప్రియా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. బాయ్.